నమస్కారం. మన సనాతన ధర్మంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని, అది మనిషి జీవితం పైన చాలా ప్రభావం చూపిస్తుందని చెబుతూ ఉంటారు. ఎనర్జీస్ గురించి మనం వింటూ ఉంటాం. అంటే శక్తులు. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి కావచ్చు, ప్రాణశక్తి, కుండలిని శక్తి. వీటిపైనే మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో భాగమే. అంటే సక్సెస్ అయినా, వెల్త్ అయినా, మన హెల్త్ అయినా, మనం ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్‌కి అంటే హైయర్ పొజిషన్‌కి మనం వెళ్ళాలన్నా, ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో భాగమే. వీటిపైన అన్నీ ఆధారపడి ఉంటాయని చెబుతున్న చిద్గురు గీత ఫౌండర్, క్రియాయోగి భార్గవ శర్మ గారు ప్రస్తుతం మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎఫ్ఆర్ఎస్ పద్ధతి ఇది మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగా చాలా మంది నేర్చుకుంటూ ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. అందులో భాగంగా ఎడ్యుకేషన్ గురించి కొంతమంది క్వశ్చన్ అడిగారండి నన్ను. అమ్మా. చదవాలని కోరుకుంటుంది. బాగా చదువుతారు కూడా. అవును. కానీ ఎగ్జామ్ టైమ్ వచ్చేటప్పటికి అన్ని మర్చిపోవడమో, లేకపోతే ఏవో సందర్భాలు ఎదురవ్వడం, వాళ్ళ రకరకాల పరిస్థితులు అవును. సక్సెస్ అవ్వలేకపోవడం. అవును. ఇంత మంచిగా చదివే వాళ్ళు తర్వాత చదవడం మానేసారు. మొద్దుల్లా తయారయ్యారు. ఇలా చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ అవును. ఉంటుంది. అవును. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎడ్యుకేషన్ పాత్ర ఏంటి? నిజంగా సక్సెస్ అవుతారా? అవును. ఎడ్యుకేషన్ అట్రాక్ట్ చేయగలుగుతారా? ఆ క్లాసెస్ ఎలా ఉంటాయి? వీటి అవును. గురించి వివరించండి. అమ్మా. విద్యార్థిలో ముందుగా కావాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం, ఒక మోటివేషన్. తనను తాను మోటివేట్ చేయగలిగేటటువంటి ఒక సామర్థ్యం విద్యార్థిని దేన్నైనా సరే ఆకర్షించగలిగే స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది. మోటివేషన్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్మ్. మనకు ఒక కథ చెబుతారు. హా. పాణిని అనే పేరు విన్నారు కదా. మ్మ్. మనం ఈరోజు పుస్తకాల్లో రాస్తున్నాము అంటే ఆయన పుణ్యం. హా. ఒక ఒక విద్యని మనం రాసుకొని చదువుతున్నాము అంటే అది ఆయన మార్గంలో ఆయన వల్ల జరిగినటువంటి అంశం అనమాట. మ్మ్. పాణిని అనే ఆయన ఋషి. ఋషి. అయితే ఈ పాణిని అనే వ్యక్తి విద్యార్థి సమయంలో మ్మ్. డల్లర్ అనమాట. హా. అంటే ఏంటంటే ఉపాధ్యాయుల చేత తిట్టించుకునే వ్యక్తి. హా. ఎందుకంటే ఆ రోజులో ఉపాధ్యాయులు కేవలం చెప్పేవాళ్ళు, ఒక్కసారే చెప్పేవాళ్ళు, అంతే. దాన్ని పట్టుకొని గుర్తుపెట్టుకోవాలి, అలా నేర్చుకోవాలి. మ్మ్. ఇది రూల్ అనమాట. హా. ఈయనకి ఒకసారి చెప్తే ఏకసంతాగ్రాహి కాదు, ద్విసంతాగ్రాహి. మ్మ్. రెండోసారి చెప్తే గుర్తుంటాయి, ఆహా. రెండోసారి అడగడానికి వీలుండదు. హా. ఒకసారి మీకు ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే ఇట్లా ముఖాముఖి ఉండదు, మ్మ్. గురువు ముందు తెరగడతారు. ఆ. నలంద ఇట్లాంటి విశ్వవిద్యాలయాల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే గురువుని ముఖాముఖి చూడడానికి వీలుండదు. ఆహా. తెరగడితే తెర వెనుక గురువు చెప్పేసి వెళ్ళిపోతాడు. హా. దాన్ని అలా ముందు కూర్చొని అలా శ్రవణం చేయగలగాలి. అందుకే శ్రవణం చేయండి అంటారు. ఓ. సో ఇంత కఠినమైనటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ మనకు ఉండేది. మ్మ్. ఆ టైంలో ఆయన అలా ఒక్కసారి వినలేకపోయేసరికి ఇంటికి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక పారిపోయాడు. హా. అడవిలో పారిపోతే ఒక బావి దగ్గర ఆడవాళ్ళు మ్మ్. బిందెతో నీళ్లు పడుతూ ఉంటే ఆ నీటి బొట్లకి మ్మ్. ఆ రంధ్రాలు పడతాయి రాతి బండల మీద. హా. అది చూసి తను మోటివేట్ అవుతాడు. హా. చిన్న నీటి బొట్టు హా. రాతి బండని కరిగించింది, మ్మ్. రంధ్రాలు పడేలా చేసింది. మ్మ్. నేనెందుకు కరగను, మ్మ్. నేనెందుకు మారను అనేటటువంటి ఒక మోటివేషన్తో హా. నేను ఎట్లాగైనా సరే మారాలని ఒక తపస్సు చేస్తే హా. అయ్యూన్ రులుక్ ఏవోన్ అయ్యౌచ్ హయవరట్లన్ యమగణనం జభై గడదశ్ జబ గడదశ్ కపచటత చటతౌ కపై శసర్హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాణ్యనాది సంజ్ఞార్థాని అని చెప్పి మ్మ్. భాషకి అక్షరాలని మొట్టమొదట రాశాడు. ఓ ఆయన. ఇంగ్లీష్ కానీ హిందీకి కానీ తమిళ అన్ని భాషలకి ఇవే అక్షరాలు హా. అయ్యూన్ రులుక్ అనేవి. మ్మ్. మహేశ్వరుడి యొక్క డంకానాదంలాగా ఉంటాయి, హా. అందుకని మాహేశ్వర సూత్రాలు అంటారు వీటి. మ్మ్. సో అట్లా వ్యాకరణం రాసినటువంటి ఆ వ్యక్తి కూడా ముందు ఉండాల్సింది కాన్ఫిడెన్స్. ఈ మ్మ్. కాన్ఫిడెన్స్ని మనం డెవలప్ చేస్తాం ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ద్వారా. మ్మ్. నువ్వు అనుకున్నది 100% జరుగుతుంది మ్మ్. అనేది వాడికి నిశ్చయంగా నేర్పించే ప్రయత్నం చేస్తాం మ్మ్. ఆ విద్యార్థికి. అలాగే తను ఆగిపోవడానికి తన వ్యక్తిగత లోపాలు కొన్ని ఉంటాయి. మ్మ్. ప్రతి పిల్లాడిలోనూ ఒక్కొక్క వ్యక్తిగత లోపం ఉంటుంది. హా. మొన్న ఒక హర్ష అని ఒక విద్యార్థి నాతో 10 నిమిషాలు వాళ్ళ అమ్మగారు మాట్లాడిచ్చారు. మ్మ్. ఆ అమ్మాయికి ఉండేటటువంటి అంశం ఏంటంటే నలుగురు ఏమనుకుంటారు, హా. నేను ఏదన్నా పాడితే ఏమనుకుంటారు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అదొకటి ఉంది. హా. దాన్ని 10 నిమిషాల్లో చిన్న కాన్సెప్ట్ చెప్పేసేసి తొలగించేసాం. హా. వెంటనే సాయంత్రానికి వాట్సాప్లో చక్కగా ఆవిడ పాడేసి ఆ పాటలు చక్కగా వీడియో పెట్టి మీ సెషన్ వల్లే నేను ఈరోజు అంత ధైర్యంగా Oh my పాడగలిగానని నాకు ఫీడ్బ్యాక్ పంపించింది. మ్మ్. అలా ఎంతోమంది పిల్లలకి ఒక వ్యక్తిగత లోపాలు కొన్ని ఉంటాయి. మ్మ్. అది తల్లిదండ్రులు గమనించాలి. అవునండి. గురువు చూడట్లేదు. ఇప్పుడు టీచర్స్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సింది ర్యాంకులు, తల్లిదండ్రులకు కావాల్సింది వీళ్ళు బాగా చదువు. మ్మ్. కానీ వాడికి పర్సనల్గా కొన్ని లోపాలు ఉన్నాయి. మ్మ్. ఆ పర్సనల్ లోపాలని సరిచేయాలి. మ్మ్. ఆ బాధ్యత మేము తీసుకుంటాం.
వాళ్ళతో మాట్లాడితే ఒక అర్ధగంట మాట్లాడమంటే వాళ్ళల్లో ఎన్ని లోపాలు ఉన్నాయి. ఏ క్లాస్ పిల్లలకైనా అలా ఏ క్లాస్ పిల్లలకైనా వ్యక్తిగత లోపాలు కొన్ని ఉంటాయి. ఆ వ్యక్తిగత లోపాలే వాళ్ళకి స్ట్రెస్ గురి చేసేలాగా. జ్ఞాపక శక్తి, అందరికీ జ్ఞాపక శక్తి ఉంటుంది. 100% జ్ఞాపక శక్తి లేమి అనేది రోగం కాదు. బుద్ధికి సహజంగా తనకు అనవసరమైన మర్చిపోవడం అనేది దానికి ఉంటుంది. మనకి కాన్షియస్లు 3 రకాల కాన్షియస్లు ఉంటాయి. కాన్షియస్, సబ్ కాన్షియస్, సోల్ కాన్షియస్, మీకు తెలిసినవే. అనవసరమైనవి ఎందుకు గుర్తుంచుకుంటాం అనే దాన్ని కాన్షియస్లో పెట్టుకుంటుంది. మొహాలు, ముక్కులు, వాడి మొహం మనకు తెలియదు అనుకోండి, వాడి మొహం అవసరం లేదు, మర్చిపోతుంది కాన్షియస్. అయితే మనకు కంపల్సరీ కావాలి అనే దాన్ని సబ్ కాన్షియస్లో రిజిస్టర్ చేసుకుంటుంది. సో వీళ్ళేంటి, ఈ కాన్షియస్ని అర్థం చేసుకోక సబ్ కాన్షియస్లోకి వెళ్ళే విధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ని మనం డెవలప్ చేస్తాం. వాళ్ళు చదివే విధానాన్ని మనం ఎంకరేజ్ చేస్తాం. తద్వారా వాళ్ళు ఎడ్యుకేషన్లో డెవలప్ అవుతారు. అధ్యయనం అంటాం, చదవడం కాదు, అధ్యయనం అంటే తన స్వరూపాన్ని పొందే విధంగా, తన స్థితిని మెరుగుపరుచుకునే విధంగా ఎవరైతే చదువుతారో దాన్ని అధ్యయనం అంటాం. అట్లా అధ్యయనం మెళుకువల్ని వాళ్ళకి నేర్పించి, ఇలా వాళ్ళ మేధో సంపత్తిని కూడా పెంచి, ధారణా శక్తులను కూడా పెంచి, FRS మెథడ్ని అందించి వాళ్ళని విద్యారంగంలో కూడా చక్కగా వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళని ఉండే విధంగా మనం ప్రోత్సహించవచ్చు. ముందు వాళ్ళకి ఓపిక కావాలి, మనకి వాళ్ళ మాటలు వినాలి. విని చక్కగా వాళ్ళు ఏ వ్యక్తిగత లోపంతో సతమతమవుతుంది వాళ్ళకి తెలియదు. మామూలుగా బాహ్యంగా చూసి ఎవరికి తెలియదు. అంటే మేము ఈ రంగంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ మాటల్లో వాళ్ళకి ఎనర్జీస్ పరంగా మేము అర్థం చేసుకొని, ఈ ఎనర్జీ బలహీనంగా ఉంది కాబట్టి దానికి తగ్గటువంటి ట్రైనింగ్ మేము ఇస్తాం. వాళ్ళని పరిపూర్ణంగా తేజోవంతుల్ని 100% చేస్తాం. నన్ను అడిగితే చాలామంది డల్లర్స్గా ఉండేవాళ్ళే స్టేట్ ర్యాంకులు సాధించేది త్రూ మోటివేషన్. వాళ్ళు మారారు అంటే ఇంక వాళ్ళని కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు భూమి మీద. అంత తెలివిగా ఉంటారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు విద్యలో చూపించకపోవచ్చు, ఆటల్లో చూపిస్తారు కొంతమంది తెలివితేటలు. సీరియల్స్ పేర్లు గుర్తు పెట్టుకుంటారు కొంతమంది. మరి ఆ టాలెంట్ మొత్తం ఇక్కడ చదువులో పెట్టారు అంటే ఇంక వాళ్ళని జయించే వాళ్ళు ఎవరు ఉండరు. నన్ను అడిగితే బాగా చదువుకునే విద్యార్థికి భయం ఎక్కువ ఉంటుంది. అవును, నేను ర్యాంక్ సాధించాలి ఆ విధమైన మోటివేషన్తో ఉంటారు, అట్లా చదువుతారు. కానీ చదువుకోని వ్యక్తికి ధైర్యం ఉంటుంది. ఒక బయట అంశాలలో వాడు ఆ మేధో సంపత్తిని పొందుతూ ఉంటాడు. వాడి ఫోకస్ని ఇటువైపు మరల్చాలి, అంతే మనం చేయాల్సింది. ఈజీగా సాధ్యమవుతుంది. వాటితో మాట్లాడాలి, వాడి వ్యక్తిగత లోపాలు ఏముంటాయి, వాడితో మంచిగా మాట్లాడితే ఈజీగా అయిపోతుంది. వాడి పిల్లల్ని మార్చడం ఎంతసేపు. సో ముందుగా తల్లిదండ్రులు ఒక ఇనిషియేటివ్ తీసుకుని నాతో ఫోన్లో మాట్లాడతారు పిల్లలు. వాళ్ళకి డాక్టర్ చదువుకునే పిల్లలు ఉంటారు, రాత్రి 11 ఫోన్ చేసి ఏడుస్తారు. ఇక వర్క్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది అని వాళ్ళకి 2-3 భగవద్గీత శ్లోకాలు చెప్పి వాటిని కంట్రోల్ చేస్తాం అన్నమాట. అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఈరోజు ఎడ్యుకేషన్. చాలా అండి, ఒక ప్రెషర్ ఎలా అయిపోయిందంటే అయితే ఖచ్చితంగా ర్యాంకులు సాధించాలని, లేకపోతే ఇంకా జీవితం వ్యర్థం అన్న. కొంతమంది జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళని చూసాము, జీవితాలు అర్ధాంతరంగా ముగించే వాళ్ళని చూస్తాం. వాళ్ళకి కావాల్సింది ఒక భరోసా, సపోర్ట్ ఇస్తే గనక ఏ విద్యార్థి కూడా తగ్గడం. బట్ అది సాధ్యమవుతుంది, 100% సాధ్యమవుతుంది. వాళ్ళందరూ దానికోసమే ఎదురు చూస్తున్నారు. కానీ మనం చెప్పే వ్యవస్థ ఉండాలి, ఆ మీడియా ఉండాలి, సపోర్ట్ చేసే మీడియా ఉండాలి వీటన్నిటికీ. సో ఇలా విద్యార్థులందరూ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో భాగంగా ఎడ్యుకేషన్ అట్రాక్ట్ చేసే కోర్సెస్ నేర్చుకోవచ్చు. వాళ్ళ మేధో సంపత్తిని పెంచుకోవచ్చు. సరస్వతి మంత్రం అని ఇవన్నీ మనకి మేధో సంపత్తిని పెంచుకోవడం కోసమే మనకు అందించారు. గాయత్రి మంత్రం అని. గాయత్రి మంత్రం వల్ల మెమరీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎంత కావాలంటే అంత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీని. 6 సంవత్సరాలప్పుడు 7 సంవత్సరాలప్పుడు గాయత్రి మంత్రాన్ని నేర్పించి, మెడిటేషన్ నేర్పించి, అట్లాంటి వ్యవస్థ మనది. ఈరోజు పిల్లలు స్ట్రెస్ అవుతున్నారు అంటే ఆ వ్యవస్థ నుండి దూరం. ఈ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఏ ఏజ్ నుంచి అటెండ్ అవ్వచ్చండి? 6 సంవత్సరం నుండే వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. స్కూల్ విద్యార్థులు కూడా జాయిన్ అయిపోవచ్చు. ఎలా అండి ప్రాసెస్? ఆన్లైన్ ఉంటుందా? ఆన్లైనే, అన్ని ఆన్లైనే. ఈవినింగ్ టైం 6 to 7, 7 to 8 అట్లా టైమింగ్స్ ఉంటాయి. చక్కగా వీడియో రికార్డింగ్స్ ఉంటాయి, పర్సనల్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఎన్ని రోజుల పాటు నేర్చుకోవాలి? 20 సెషన్స్, మొత్తం 20 సెషన్స్, సేమ్ ప్యాటర్న్ కంటిన్యూగా ఉంటాయి. స్పెషల్ సెషన్స్ తీసుకుంటాము, గ్రూప్ సెషన్స్ తీసుకుంటాము, ఇక మెథడ్ చేయిస్తాం. సో ఈ విధంగా నేర్చుకోవచ్చు. 100% విద్యార్థులను అయితే తీర్చిదిద్దబడతారు వాళ్ళు. డల్లర్ గా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ లా అయిపోతారని అంటారు ఎడ్యుకేషన్ విషయంలో. వాళ్ళు ఎక్కడ బలహీనంగా ఉన్నారో మనం అర్థం చేసుకుంటే అక్కడ బలాన్ని పెంచవచ్చు. ఇప్పుడు పాణిని ఎట్లా, తను ఎక్కడ బలహీనంగా ఉన్నాడు, మోటివేషన్ లేదు, నేను చేయగలనన్న మోటివేషన్ లేదు కాబట్టి అన్నాడు. అట్లాంటి వ్యక్తి తపస్సు చేయడం ఏంటి? కౌముది వ్యాకరణం, సంస్కృత వ్యాకరణాన్ని మొట్టమొదటి రాసినటువంటి ఋషి ఆయన. మీరు భాషలకు సంబంధించిన యూనివర్సిటీకి పాణిని యూనివర్సిటీ అని పేరు పెడతారు వేరే దేశాల్లో. వీళ్ళందరూ కూడా డల్లర్స్గా ఉండి టీచర్ల చేత తిట్లు తిన్నోళ్ళే.
చిన్న మోటివేషన్ అనమాట, చిన్న సపోర్ట్ వాళ్ళకి కావాలంటే, వాళ్ళకి కావాల్సిన ఒక సపోర్ట్. అటువంటి మోటివేషన్ ని లా ఆఫ్ అట్రాక్షన్ ఈ ఇస్తాం. సెషన్స్ ద్వారా మీరు ఇస్తాం. అందిస్తారు అన్నమాట. రైట్, చక్కగా వివరించారండి. Yeah. నమస్కారం. ధన్యవాదాలు. సో విన్నారు కదా, ఇదే అంశం పైన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నా లేకుంటే గురువు గారితో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద వారి నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.